ప్రేజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2025 మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ నక్షత్ర గారు ఉన్నారు. ఏలూరుపాడు గ్రామం, వెస్ట్ గోదావరి జిల్లా. మరి మంచి బిలీవరు, చక్కగా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. దేవుని వాక్యం పట్ల చాలా ఇంట్రెస్ట్, తర్వాత ఆసక్తి కూడా మన అహావా ఫిజిక్స్ లో కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ నక్షత్ర గారు మనకి రిసైట్ చేసి వినిపిస్తారు. సిస్టర్ నక్షత్ర గారు మీరు స్టార్ట్ చేయండి. ఓకే బ్రదర్. ముందుగా త్రియేక దేవునికి నాకు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నానండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. 15వ కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ఆమేన్. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. 54వ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచియున్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఆమేన్. 61వ కీర్తన. దేవా, నా మొర్ర ఆలకింపుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము.
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంత నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఆమేన్. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నము పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దిని స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసను భుజములను అణగొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరము. ఆమేన్. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగిచూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. 127వ కీర్తన. యెహోవా ఇల్లు
కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుంపులో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండి వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ మిమ్మల్ని బట్టి, సిస్టర్ నక్షత్ర గారిని బట్టి మిమ్మల్ని దేవుని నేను స్తుతిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్సలెంట్ ఈజ్ నాట్ ద వర్డ్ సిస్టర్. మీరు మరి తెలుగులో చెప్పాలంటే మరి అత్యద్భుతంగా చెప్పారు సిస్టర్. మరి మీ బట్టి దేవునికి మహిమ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సిస్టర్. మరి సూపర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్. సమస్తము దేవుని నామానికే ఘనతండి. దేవుని కృప కలిగానండి ఈ సిస్టర్ విధంగాని. మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడాల్సి వస్తుందండి. మీ గురించి నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. మేము ఎంతో చదువుకున్నాం, ఇంజనీరింగ్ చదివాం, ఎంబీఏ చేసాం, టీహెచ్డీలు, థియాలజికల్ కోర్సెస్ చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. కానీ మీరు ఎక్కువ చదవకపోయినా మీరు నిజంగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సిస్టర్. మీరు బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే ఒక పొల్లైనో సున్నైనో తప్పుపోదు కానీ బైబిల్ అంతా నెరవేరుతుంది అన్నట్టు మీరు ఒక పొల్లు సున్నా కూడా మరి నాకు కనిపించలేదండి. అంత చక్కగా చెప్పారు సిస్టర్. ఎక్సలెంట్. మరి ఈ సమయంలో మిమ్మల్ని తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను సిస్టర్. ఇప్పుడు మన గ్రూప్ లో చాలా మంది ఉన్నారు, మీకు చాలా మంది చప్పట్లు వస్తున్నాయి సిస్టర్. అంతా మరి దేవునికి మహిమ. ఎవరైనా మరి విన్నవాళ్ళు దయచేసి నక్షత్ర గారు మరి దేవుణ్ణి కొత్తగా నమ్ముకున్నారు అంటే ఈ దేవుళ్ళు ఎదుగుతున్నారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ శ్రీదేవి గారు జాయిన్ చేశారు, మరి ఏజే ప్రిన్సీ గారు ద్వారా ఆ విధంగా జాయిన్ అయ్యారు. వాళ్ళని బట్టి నేను దేవునికి ఇస్తున్నాను సిస్టర్. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని, మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు దీవించాలని మేము కోరిక. చెప్పండి ఎవరైనా సరే మన గ్రూప్ లో. సిస్టర్ నక్షత్ర గారు చాలా బాగా ఝాన్సీ గారు చెప్పండి, తర్వాత వాణి గారు చెప్తారు. నక్షత్ర గారు చాలా బాగా చెప్పారండి. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అండి. దేవుని కృప అండి అంతాను. వాణి గారు చెప్పండి సిస్టర్. మ్యూట్ పోలేదు.
ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ అందరికి. అమ్మ నక్షత్ర, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చెప్పావు. యాక్చువల్లీ నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు. అంటే వచ్చిన 91, 23 కూడా తప్పులు పోతున్నాయి మళ్ళీ చూడకుండా చెప్దామంటే. అలా అందుకని నేనైతే గివ్ అప్ ఇచ్చేసాను. బట్ రియల్లీ వెరీ గ్రేట్. చాలా అసలు నిజంగా నేను ఒకటన్నా ఎక్కడన్నా వర్డ్ తప్పుపోతుందా ఇలా చూస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ అసలు కొంచెం కూడా కళ్ళు తెరవకుండా మొత్తం చెప్పేశారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క. మా నక్షత్ర, కంగ్రాచులేషన్ సిస్టర్, ఎంత బాగా చెప్పారో. నేను జాహ్నవిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్. చాలా గ్రేట్ అమ్మా, నిజంగా. రవి బ్రదర్ చెప్పినట్టుగా ఎట్లా అంటే చదువుకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నా గానీ కుదరదు, కానీ దేవుని వాక్యాన్ని ఎంత బాగా చెప్పారమ్మా, చాలా బాగా చాలా చెప్పారు. సంతోషం అక్క, థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీకు ముందు ఎంతైనా సిస్టర్ గురించి పరిచయం చేద్దామని నేను అడిగాను. సిస్టర్ బ్రదర్, నేను నాకు తెలుసుకోవచ్చా? ఈ సిస్టర్ గురించి తెలుసుకోవాలనుంది. తను ఏం చదివారు, ఏం చేస్తూ ఉంటారు, ఎంతమంది పిల్లలు అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను బ్రదర్. అదే చెప్తారు సిస్టర్. సిస్టర్ నక్షత్ర గారు ఒకసారి మీరు చెప్పండి సిస్టర్, మీరు ఎలాగా చిన్న ఒక 2 నిమిషాలు మీ యొక్క సాక్ష్యం కానీ, లేదంటే మీరు ఒకసారి ఎలా చదివారు ఏంటి, ఫ్యామిలీ గురించి కూడా అడుగుతున్నారు చాలా మంది. అంటే మాకు మీరు అంత బాగా చెప్పడం వల్ల మాలో చాలా ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందండి. ఏంటి ఎంత బాగా ఎలా చెప్పగలిగారు ఏంటి అసలు తెలుసుకుందామని చాలా కుతూహలంగా ఉన్నాం అందరం. ఒకసారి 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు చెప్పండి సిస్టర్. నక్షత్ర గారు ఏమనుకోకపోతే దయచేసి. నేను కాల్ చేశానండి సిస్టర్, దీనికి జూమ్కి ముందు నాకు పరిచయం లేదు. సిస్టర్ మీ గురించి ఏం చెప్పమంటారు అంటే కొంచెం మొహమాట పడ్డారు. 10th క్లాసే చదువుకున్నానమ్మా అన్నారు. 10th క్లాస్ కాదండి, ఎంత చదువుకోవడం ఈ లోకంలో, విద్య దేవుడి దగ్గరికి అసలు వేస్ట్ అండి. బైబిల్ ఎంత చదివాం, ఎంత ప్రకారం జీవించి అది ముఖ్యం అని నేను చెప్పాను. నాకు చాలా ఆనందమైంది సిస్టర్. మీరు ఏమనుకోవద్దు సిస్టర్, మీరు చెప్పండి నక్షత్ర గారు. నేనైతే పెద్దగా చదువుకోలేదండి, 10th వరకు చదువుకున్నాను, ఇంకా అక్కడితో ఆపేసానండి. చిన్నప్పటి నుంచి అయితే సండే స్కూల్కి వెళ్ళడం, అక్కడ స్కిట్లు చేయడం అంతా కూడా ఇష్టం అనిపించేది. మేము ఈ వివాహం చేసుకున్న తర్వాత మా అత్తగారి కుటుంబం అయితే దేవుణ్ణి నమ్ముకున్నారండి. ఆ విధంగా మా ఆయన గారిని బట్టి నేను దేవుళ్ళో ఎదగడం, అలాగే ఇంకా భర్త ఈ దారిలో ఉన్నప్పుడు నేను కూడా ఇలానే ఉండాలని అవన్నీ విడిచిపెట్టేసి ఈ మార్గంలో నడుచుకున్నానండి. ఇలా ఈ విధంగా దేవుడు ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తున్నారండి. అసలు ఆత్మీయంగా బలపడడానికి కారణమైతే ఒక రకంగా దేవుని సేవకులు, తర్వాత మా టీచర్ గారండి. ఆ పరమ గురువు మన దేవుడైతే దేవాది దేవుడు నాకు ఒక గురువుగా రండి. శ్రీదేవి టీచర్ గారండి. ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తున్నారండి అసలు నిజంగాని. ఒకప్పుడు నన్ను క్విజ్ గురించి అడిగినప్పుడు నేను ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఉండలేనేమో అని అనిపించింది. కానీ ఇప్పుడైతే నేను అసలు ఈ విధంగా ఈ అహ్వా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నప్పుడు నేను చాలా కోల్పోయానని చాలా బాధపడ్డానండి. అయిపోయిన దాని గురించి అయితే ఆలోచించకూడదు, ఇంకా జరగవలసిన దాంట్లో మనం ఏది మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేసి ఎంతగానో జ్ఞానం సంపాదించుకోవాలి అని అనుకున్నానండి. నాకైతే 2 అబ్బాయిలండి. పెద్ద బాబు ఇంటర్ చదువుతున్నాడండి, చిన్న బాబు ఏమో 10th చదువుతున్నాడండి. నేను ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులండి. తర్వాత మా టీచర్ గారిని బట్టి బ్రదర్ గారు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి నాకు ఇందులో స్థానం ఇచ్చారండి. అందుని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి బ్రదర్ గారికి. నాకైతే అక్టోబర్ 19న లాస్ట్ ఉన్నప్పుడు లాస్ట్ క్విజ్ లో ఆ టీచర్ గారు శ్రీదేవి టీచర్ గారు అన్నారు, ఇంకా క్విజ్ అయిపోయింది ఇప్పటికి, మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, మాకైతే కీర్తనలు చెప్పాలి అని అన్నారు. అయ్యో నేను ఈ అవకాశం కోల్పోయానని అనుకున్నప్పుడు, నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తాను, ఏదన్నా అవకాశం ఉంటే బ్రదర్ చెప్తారని అన్నప్పుడు దేవదేవుడు అవకాశాన్ని ఇచ్చారండి. నాకైతే టైం లేదు, 12 రోజులు ఉంది, నవంబర్ 1కి ఏ డేట్ ఇస్తారో తెలియదు. ఈ 12 రోజుల్లో కొంచెం ఫస్ట్ కీర్తన 23:91 అయితే కొంచెం వచ్చండి, మధ్యలో తప్పులున్నా సరే. మిగతావి 12 రోజుల్లో రోజుకి ఒకటైనా నేర్చుకోవాలని పట్టుదల కలిగి నేర్చుకున్నాను. 1st తారీఖు అయితే మా టీచర్ గారికి అప్ చెప్పేసానండి. 1st తారీఖుకి మిగతా రోజులు రివిజన్ చేసుకోవచ్చు అని 1st తారీఖు అప్ చెప్పేశాను. దేవుని కృప అండి, అసలు నా వల్ల అయితే కాదండి. ఫస్ట్ అయితే నేను చెప్పలేనని అనుకున్నాను. 91వ కీర్తన నేర్చుకున్నప్పుడు నేను మిగతావి ఎందుకు నేర్చుకోలేను అనేసి నాలో ఆత్మ అయితే నన్ను హెచ్చరించినట్టుగా అనిపించిందండి. నేను అదొకటి నేర్చుకున్నప్పుడు మిగతావి ఎందుకు నేర్చుకోలేనని నేను పరిశుద్ధాత్మ దేవని సహాయం దయచేయని ప్రార్థన చేసుకుని మొదలు పెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారండి. నా మీద నాకే నమ్మకం లేదండి. ఫస్ట్ అయితే నేను చెప్పలేనని విడిచిపెట్టేశాను. తర్వాత అయితే నేను ఏమైనా నేర్చుకోవాలి, నాకు అవకాశం కోల్పోకూడదని అనుకున్నానండి. అందుని బట్టి ఏదేమైనా సమస్తము దేవుని నామానికే ఘనతండి. చదువుతో సంబంధం అయితే లేదండి ఆత్మీయ విషయాలకి. అంటే అలానే చదువు లేకుండా అని కాదండి,
కాకపోతే ఈ విధంగా నడిపించడానికి అంతా దేవదేవుని కృప అండి. ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగని మా టీచర్ గారికి, బ్రదర్ రవికాంత్ గారికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ ఎక్సలెంట్ అండి. నక్షత్ర గారు యాక్చువల్లీ మేము జనరల్ గా టీచ్ చేసిన తర్వాత ఎవరు అలౌ చేయమండి. కాకపోతే కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారండి. డ్రాప్ అవుట్స్ అంటే పేరు ఇస్తారు, తర్వాత అంటే కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోతుంటారు అనమాట. అటువంటి వాళ్ళకి మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం సిస్టర్. నిజంగా మీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలండి. ఎందుకంటే నాకు మీరు చెప్పిన తర్వాత నాకు అసలు మీరు చెప్తుంటే నాకు చాలా టచ్ అయ్యాను సిస్టర్. అంటే దేవుని వాక్యం నాకు అది మీరు చదువుతున్నప్పుడు బైబిల్ చదువుతున్నట్టుగానే నాకు అనిపించింది. ఆడియో బైబిల్ కూడా అంత స్పష్టంగా ఉండదండి. అంత చక్కగా చెప్పారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు చెప్తారంటే మనం తర్వాత మనం నెక్స్ట్ నిర్మలా జ్యోతి గారు ఉన్నారు. నిర్మలా జ్యోతి గారు ఇది విన్నాం. బ్రదర్ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు మీకు మరి మిమ్మల్ని బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను సిస్టర్. థ్యాంక్ యూ అండి. అది నక్షత్ర ఏంటంటే నాకు ఒక 10 years క్రితం పరిచయం అండి. అయితే పాపం పల్లెటూరులో ఉండిపోయి సపోర్ట్ ఏమీ లేక, సిటీ అనుభవం లేక, ఇలాగా గ్రూప్స్ కూడా అప్పుడు లేవు కదండి. కరోనా తర్వాతే కదా మనం అందరూ గ్రూప్స్ లో ఉండడం అనేది. అప్పటికి తను షిఫ్ట్ అయిపోయిందండి. యాక్చువల్ గా తాడేపల్లిగూడెంకి దగ్గరగా ఉన్నారండి వాళ్ళు. మా ఊరు నుంచి షిఫ్ట్ అయిపోయి తాడేపల్లిగూడెంకి దగ్గరగా ఉంటారండి వాళ్ళ ఊరు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే ఓకే అక్కడ చర్చిలో ఉన్నంతలో తను అలా ఉంటుండగా నాతో అప్పుడప్పుడు మాట్లాడేదండి. గత 2 నెలల నుంచి మటుకు అహవా గ్రూప్ లో తను ఏమైనా తీసుకురావాలని చాలా ట్రై చేశాను. ఎప్పుడైతే ఏహెచ్కేల్ అవుతున్నప్పుడు మాతో డిస్కషన్ లో కూర్చుని తనకు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ పెరిగి మన గ్రూప్ కోసం సంవత్సర కాలంగా ఏం జరిగింది, నేను ఎలా ముందుకు వచ్చాను, ఇవన్నీ తనకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో తను ఇన్స్పైర్ చేయబడిందండి. ఏమైనా పోయింది ఏదో పోయింది, అయిపోయింది టైము, ఇక మీదటైనా నేను అది యూటిలైజ్ చేసుకుంటాను, నన్ను సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఏమైనా ముందుకు వెళ్తానని కూర్చుందండి. వాళ్ళ భర్త కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి, నా మాట కాదండి అతను కూడా. సో ఊర్లో నేను మంచి ఉన్నప్పటి సాక్ష్యం కూడా చెప్పాలి సిస్టర్. సారీ మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. సో ఏంటంటే ఇక మీదట వచ్చే క్విజ్లన్నీ కూడా తనకి నేను సపోర్ట్ గా ఉంటానండి. నేను ముందుకుండి నడిపించాలని అనుకుంటున్నాను తన కోసము. ఎందుకంటే 10th చదువుకున్నానన్న తనకి ఎప్పుడు కూడా లోలో ఉండదండి. తను ఎప్పుడు కూడా క్విజ్లు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి నేను తనకు ఆ పని చేశానండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇలాగా ఓపెన్ గా వచ్చి మాట్లాడే అవకాశం లేదండి మిగతా వాళ్ళకి. తనకు అవకాశం ఉంది ఓకే కాబట్టి తను ముందుకు తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ బ్రదర్. సిస్టర్ నక్షత్ర గారు, మీరు మీకు అంటే 7 stars ఇవ్వచ్చండి రేటింగ్. 7 stars 5 stars అండి మీ చెప్పిన రిసైటేషన్. తర్వాత గొప్ప సంగతి ఏంటంటే అండి, చాలా మంది సాక్ష్యాలు వింటుంటాయి ఏంటంటే మా మిస్సెస్ ద్వారా, మా భార్య ద్వారా, లేదంటే మేము రక్షణలోకి వచ్చాంటే వాడు చాలా అని, మీరు మీ భర్త ద్వారా మారడం, మీ ఇన్లాస్ ద్వారా మారడం, అది చాలా గొప్ప సాక్ష్యం సిస్టర్. మంచి విట్నెస్ అండి నిజంగా. అది కూడా చాలా టచ్ అయింది నాకు. మీ భర్త ద్వారా మీరు రాకపోవడం, మా వైఫ్ కూడా అలాగే చెప్తుంటదండి అప్పుడప్పుడు. మా హస్బెండ్ ద్వారా దేవుల్లో బాగా ఎదిగానని మీరు గుర్తించారు నాకు. సో నిజంగా దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్. మీ హస్బెండ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలపండి, మా కంగ్రాచులేషన్ చెప్పండి, తర్వాత మేము అడిగినట్టు చెప్పండి. మిమ్మల్ని మేము ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటాం. మా హాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ గా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు కూడా మా మినిస్ట్రీస్ ని గుర్తుపెట్టుకోండి సిస్టర్. తప్పకుండా థ్యాంక్స్ అండి. చేస్తాను చాలా మంది చెప్తారంటే మీరు అంత బాగా చెప్పారు. మరి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ దానికి మేము వెళ్ళిపోదాం సిస్టర్. థ్యాంక్స్ అండి. మీరు క్విజ్ మన మోటో ఏంటంటే నేర్చుకోవడం అని ఇంపార్టెంట్ అండి. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాని విన్నింగ్. మనం నేర్చుకోవడం, దేవుని వాక్యం నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అయినప్పటికీ మీరు చాలా బాగా చెప్పారండి. ఖచ్చితంగా మీకు ప్రైజ్ వస్తుంది. ప్రైజ్ గురించి కాదు కానీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నది మన మోటో అండి. థ్యాంక్స్ అండి నక్షత్ర గారు, చాలా వందనాలు. వందనాలు బ్రదర్. సూపర్ అండి, ఎక్సలెంట్, చాలా బాగా. నేను అసలు స్టన్ అయిపోయానండి, అంత బాగా చెప్పారు. సరేనండి, మన నిర్మలా జ్యోతి గారు ఉన్నారా సిస్టర్? సిస్టర్ నిర్మలా జ్యోతి గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు మ్యూట్ లో ఉన్నారు సిస్టర్. ఇప్పుడు బ్రదర్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సిస్టర్. ఒకసారి చెక్ చేద్దామని. సిస్టర్ మీరు విన్నారా లేదా? నేను ఫస్ట్ సారీ రికార్డింగ్ స్టాప్ చేయలేదు. ఓకే.